మీకు అధికారులు వచ్చి ఇక్కడ ఏమన్నా మీకు నోటీసులు ఇస్తున్నారా? నోటీసులు ఏం లేదు సార్. ఈరోజు అయితే మరి వాళ్ళు దీన్ని తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా ఈ చర్యలు అనేది కూడా ఆపేసేయాలి పూర్తిగా కూడా. మరి సిగ్గుంటే గనక ఇటువంటి చర్యలకు పాల్పడద్దు. మరి ఆ మినిస్టర్లు కూడా మాట్లాడుతున్నారు, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు. మరి మీకు ఈ ఆడవాళ్ళ కళ్ళ నీళ్ళు కనపడట్లేదా సార్ మీకు? ఎందుకట్లా అంటే ప్రతిపక్షం వాళ్ళు 5,000 అట్లా ఇచ్చేసి మహిళలతో మాట్లాడిపిస్తున్నారు అని చెప్తున్నారు. నీకు అది ఎవరు చెప్పిండ్రు? అటువంటి అలవాట్లు మీకున్నాయి కాబట్టి మీకు అటువంటి ఆలోచనలు వస్తున్నాయి. ఇక్కడ ఎంపీ గారు వచ్చి ప్రతి ఇంటింటికి తిరిగారు సార్. ప్రతి ఇంటికి తిరిగారు. ఆ ఇంట్లో వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళని ఓదార్చారు. నీకు ఎక్కడి నుంచి వచ్చారు? మా ఇల్లు పోతుంటే ఎవడైనా డబ్బులకు ఆశపడి ఏడుస్తారా సార్? మానవత్వం, కనీస మానవత్వం లేదా నీకు? ఇప్పుడు ఈ రోజు నువ్వు ఈ మాట మాట్లాడుతున్నావు అని అంటే నువ్వు ఎన్ని కోట్లు తీసుకొని ఈ రకంగా మాట్లాడుతున్నావు? నీ ఐటీకి సంబంధించి నీ వాటా ఎంత? ఇప్పుడు ఈ కబ్జా చేయడానికి వచ్చిన కబ్జా కోరులు సార్ మీరు. అక్రమంగా ఆక్రమణలు, అక్రమ కట్టడాలు మావి కావు. మా బాజాప్తుగా మా దగ్గర ఉన్నాయి సార్, డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. నువ్వు ఎట్లా మాట్లాడతావు? ఏ రకంగా మాట్లాడుతున్నావు? నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది ఇది నీది అని చెప్పాను? నీ జాగాని నీ కాగితం తీసుకొని రా. నీకు ధైర్యం ఉంటే నువ్వు తీసుకొని వచ్చి మాట్లాడు. లంచాలు తీసుకొని చేసి ఇటువంటి ముడుపులు, ఇటువంటి చర్యలన్నీ కూడా మీకు అలవాటు. ఇటువంటి అన్నీ చేసి పార్టీలు మారటం, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలు, ఇవన్నీ కూడా మీకు అలవాటు కాబట్టే మీకు ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇస్తాము అని చెప్తున్నది కదా ప్రభుత్వం. ఈ మూసి పరివారక ప్రాంతంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ నివాసితులకు అందరినీ ఇక్కడ నుంచి తరలిస్తాము, వాళ్ళకి ఏం అన్యాయం చేయము అని అంటున్నారు కదా సార్. డబుల్ బెడ్రూమ్ ఎవరి కోసం కట్టారు సార్? ఎవరి కోసం కట్టారు? రోడ్ల మీద ఉన్నోళ్లకు ఏ ఆధారం లేకుండా నిర్వాసితులకు ఇవ్వమన్నారు. ఇండ్లల్లో ఉన్నోళ్ళని తీసి ఎవడ్రా బాబు నీకు చెప్పింది? ఈ ఆలోచన నీకు వచ్చిందా? నీకేమన్నా మెంటల్ దొబ్బిందా? ఎట్లా? రంగనాథ్ గారు ఇటువంటి చర్యలు, రంగనాథ్ గారు మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. దానం కిషోర్ గారు కానీ, ఈరోజు శ్రీధర్ బాబు గారు కానీ, హైడ్రా రంగనాథ్ గారు కానీ, రంగనాథ్ గారికి కూడా ఒక విషయం మేము క్లారిటీ ఇవ్వదలుచుకున్నాము సార్. డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నారు. మరి మొన్న ఖమ్మంలో వరదలు వచ్చినాయి, నువ్వు ఏం పీకినావు అక్కడ? డిజాస్టర్ మేనేజ్మెంటే కదా. అక్కడ ఎంతమందిని పోయి నువ్వు ఆదుకున్నావు? అక్కడ పోయిన వాళ్ళని తీసుకొచ్చి రీహాబిలిటేషన్ చెయ్యి బాబు. ఫస్ట్ ఇండ్లల్లో ఉన్నోళ్ళని తీసుకొచ్చి కాదు, కూలగొట్టుడు కాదు, నాశనం చేయటం కాదు, నిర్మించు. అక్కడ వరదలలో కొట్టుకపోయిన వాళ్ళని తీసుకొచ్చి డిజాస్టర్ మేనేజ్మెంట్ నీ పథకంలో భాగమే కదా. నువ్వు అక్కడ ఏం చర్యలు తీసుకున్నావు? అక్కడ నీ కళ్ళకు కనపడట్లేదా? నీకు ఇక్కడ మాత్రం నీకంటే ఇక్కడ ముడుపులు వస్తాయి, ఇక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు నీకు ముడుపులు ఇస్తారు ఇటువంటి అని చెప్పని వీటి మీద పడ్డావా? ముందు అక్కడ వరద బాధితులు వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా రోడ్ల మీద పడి ఏడుస్తున్నారు. కనీసం తిండి లేక, వండుకోవటానికి గిన్నెలు లేక, మీరు ప్రభుత్వానికి ఏమి మెసేజ్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఎక్కడైతే వరదలు వచ్చినాయో వాళ్ళని రిహాబిలిటేషన్ చేయమనండి. ఇండ్లలో ఉన్న వాళ్ళని రోడ్ల మీద వేసి ఇండ్లు కూల్చటం కాదు. ఫస్ట్ ఇది ఏదైతే ఉందో నువ్వు సరి అయిన పథకం చెయ్యాలి అనుకుంటే, నిజంగా చెయ్యాలి మూసి సుందరీకరణ అని అంటే ఫస్ట్ ఆ నీళ్ళని క్లీన్ చేసి చూపించి అప్పుడు రా. నేను ఇది చేసిన మిగతా సుందరీకరణ కూడా చేస్తారని ఎవడరా నిన్ను నమ్మేది? 6 పథకాలకే గ్యారంటీ లేదు, నీ పోస్ట్కే గ్యారంటీ లేకనే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. నీ పథకం, నీ సీటుకే నీకు గ్యారంటీ లేదు. శ్రీధర్ బాబు గారు ఆయనని ఈ రకంగా మాట్లాడితే, శ్రీధర్ బాబు గారు మీరు ఒక లెక్కేం కాదు. రేవంత్ రెడ్డి గారికే దిక్కు లేదు, నిన్నేం కాపాడతాడయ్యా రేవంత్ రెడ్డి? నువ్వు రేవంత్ రెడ్డి గారు అండ చూసుకొని ఇటువంటి మాటలు, ఇటువంటి చర్యలు సరి అయినవి కావు.